హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి సంబంధించి మనకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే రిలీజ్ చేసేసారు. మనకి లాస్ట్ డేట్ మే 10వ తేదీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మే 10వ తేదీలోపు మీరు అప్లై చేసుకోవాలి. మరి ఈ లోన్స్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మరి మనకి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్కి సంబంధించి అగ్రికల్చరు, ట్రాన్స్పోర్టు, అలాగే మనకి సర్వీస్కి సంబంధించి, బిజినెస్ సెక్టర్కి సంబంధించి సో అన్ని లోన్స్కి మనం అప్లై చేసుకోవచ్చండి. అలాగే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 50 ఇయర్స్ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి. అలాగే మనకి బీపీఎల్ కార్డ్ అనేది ఉండాలి. అలాగే మీరు ఏదైనా ట్రాన్స్పోర్ట్ సెక్టర్కి సంబంధించి అప్లై చేసినట్లయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి మీకు. అలాగే మీరు ఏదైనా అంటే మెడికల్ షాపు అలాంటిది అప్లై చేస్తే మాత్రం డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలా చేసి ఉండాలి. అలాగే ఇంకా మనకి కొన్ని బిజినెస్కి సంబంధించి కానీ, అలాగే ఇంకా కొన్ని ఏదైనా సెక్టర్స్కి సంబంధించి మీరు అప్లై చేస్తే మాత్రం కొన్ని వాటికి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అడుగుతుంది. కొన్ని వాటికి అయితే మనకి క్వాలిఫికేషన్ ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు మీరు ఒకవేళ బిజినెస్కి సంబంధించి ఏదైనా ఫ్లవర్ బొకే మేకింగ్ లేదంటే డెకరేషన్కి సంబంధించి మీరు లోన్ అప్లై చేశారనుకోండి, దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఏమీ అవసరం లేదు. అలాగే మనకి వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ సర్వీస్కి సంబంధించి మాత్రం మీరు అప్లై చేశారనుకోండి, ఐటీఐ లేదా మనకి డిప్లొమా లేదా దానికి సంబంధించి ఏదైనా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇలా మనకి ఒక్కొక్క దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అవసరము, కొన్ని వాటికైతే అవసరం లేదు. మనకి వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నేను వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే వెబ్సైట్లో మీరు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఎలా అప్లై చేయాలంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్లో కానీ లేదంటే నెట్ సెంటర్లో కానీ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి యూజర్ ఐడి అంటే మొబైల్ నెంబరు, నెక్స్ట్ కొన్ని డాక్యుమెంట్స్ ముందు వీడియోలో చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అలాగే మీ మొబైల్ ఫోన్ కూడా తీసుకువెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే తీసుకోండి. సో ఎందుకంటే తర్వాత మీకు అది అవసరం ఉంటుంది, అది కూడా మీరు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది లోన్స్ వచ్చేటప్పుడు. కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్లికేషన్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.